ప్రపంచ టెక్నాలజీ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ సూపర్ పవర్గా మారబోతోందా? ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్ ఆంధ్రప్రదేశ్కి రాబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలైతే మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తూ ఉంది. ఎన్నో ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేదికగా భారీగా పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓఏలు కూడా కుదుర్చుకుంటూ ఉన్నాయి. సో విశాఖ కేంద్రంగా చేసుకొని ఇప్పుడు విశాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకోబోతూ ఉంది. విశాఖ కేంద్రంగానే భాగస్వామ్య సదస్సు జరిగింది. ఆ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి 15 నుంచి 20 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడుల రూపంలో వచ్చాయన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసిన విషయం అందుకే తెలిసిందే. అయితే దావోస్ కేంద్రంగా జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే ఉందో ఆ ఫోరంకి సంబంధించినటువంటి ఒక సెంటర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా రాబోతుంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల సారాంశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రపంచ టెక్నాలజీ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ ఒక సూపర్ పవర్గా మారబోతుందని, ఆంధ్రప్రదేశ్కి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్ రాబోతున్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. దావోస్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ జైత్రయాత్ర, ప్రపంచం గర్వించదగ్గ సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు మన ఇంటి ముంగిటికే రాబోతుందని, 4వ పారిశ్రామిక విప్లవం 4IR లో ప్రపంచ గమనాన్ని శాసించేటువంటి 5 కొత్త కేంద్రాలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటిస్తే అందులో ఒకటి ఫ్రాన్స్, యూకే, యుఏఈ లాంటి దిగ్గజ దేశాల సరసన మన ఆంధ్రప్రదేశ్ కూడా నిలవడం విశేషంగా మారింది. ఏమిటి C4IR కేంద్రం అనేది మనం కనుక విశ్లేషణ చేసుకుంటే అసలు ఈ C4IR కేంద్రం ఏంటి, ఈ C4IR కేంద్రం వల్ల మనకి ఎలాంటి లాభం అనేది కనుక ఒకసారి మనం విశ్లేషణ చేసుకుంటే ఇది కేవలం ఒక కార్యాలయం కాదు, భవిష్యత్తు నిర్మాణానికి ఒక వంతెన లాంటిదంటూ ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఈ కేంద్రం ప్రధానంగా 2 అంశాలపై దృష్టి సారిస్తోంది: సైబర్ రెసిలియన్స్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. పెరుగుతున్నటువంటి డిజిటల్ కాలంలో సైబర్ దాడుల నుంచి రక్షణ కల్పించడంతో పాటుగా కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాలనను, వ్యవసాయాన్ని, విద్యను ఎలా విప్లవాత్మకంగా మార్చుకోవచ్చో ఇక్కడ పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నట్లుగా అక్కడ సైబర్ రెసిలియన్స్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద అవగాహన కల్పించబోతున్నట్లుగా, దాని ద్వారా పెరుగుతున్నటువంటి డిజిటల్ కాలంలో సైబర్ దాడుల నుంచి రక్షణ కల్పించడంతో పాటుగా కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాలన అందించడం, వ్యవసాయాన్ని, విద్యను ఎలా విప్లవాత్మకంగా మార్చుకోవచ్చు అనేటువంటి పరిశోధనలు అక్కడ జరిగేదానికి అవకాశం ఉంటుందని, అలాగే ఎనర్జీ ట్రాన్సిషన్, హరిత ఇంధనానికి కూడా ఈ C4IR కేంద్రం ఉపయోగపడుతుందని చెప్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఏపీని గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చడమే లక్ష్యం. మన రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ దిశగా కీలక ముందడుగు పడుతుంది. ఆంధ్ర పవర్ చంద్రబాబు, లోకేష్ బృందం కృషి చేస్తుంది అన్నట్లుగా ఈ వార్త సారాంశం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్, అలాగే ఐటీ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మన రాష్ట్రానికి వచ్చింది. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో ఇది ఒక మైలురాయిగా చెప్తూ ఉన్నారు. ఈ కేంద్రం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు కనుక చూసుకున్నట్లయితే ఈ C4IR కేంద్రం వల్ల ప్రపంచవ్యాప్త దిగ్గజ కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్ వైపు అయితే చూసేటువంటి అవకాశం ఉంది. దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల అంచనాలకైతే ఇది గట్టి పునాది కాబోతున్నట్టుగా తెలుస్తుంది. C4IR టెక్నాలజీతో సుమారు 30 లక్షల కొత్త ఉద్యోగాలు అవకాశాలు కలిగేటువంటి, అంటే ఈ C4IR కేంద్రం కనుక ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఒక కార్యాలయాన్ని కనుక ప్రారంభిస్తే అది ఒక కార్యాలయంగా కాకుండా ఒక కేంద్రంగా పనిచేయబోతుందని, దాని ద్వారా సుమారు 30 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ సంస్థలతో నేరుగా భాగస్వామ్యం పొందేటువంటి అవకాశం మన యువతకు దక్కుతుంది. అమరావతిని ప్రపంచ టెక్నాలజీ కేంద్రంగా మార్చేటువంటి ప్రయాణం ఇప్పటికే మొదలైపోయింది. ఇది కేవలం ఒక ఒప్పందం కాదు, ఇది మన తెలుగు బిడ్డల మేధస్సుకి గ్లోబల్ గుర్తింపు అంటూ మొత్తానికి ప్రపంచ టెక్నాలజీ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ అనేది
కీలకంగా పోతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సూపర్ పవర్గా మారబోతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్ రాబోతుందని, దాని ద్వారా దగ్గరగా 30 లక్షల మందికి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కేటువంటి అవకాశం ఉందని, భారీగా కార్పొరేట్ సంస్థల నుంచి పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ వార్తా సారాంశంగా మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.